భారతవనిని ఆనాడు మొఘలాయులు పాలించేవారు. వారి ప్రభావం క్షీణదశలో ఉన్నందున దక్కన్లో వారి సుబేదార్లైన నవాబులు ఇంచుమించు సర్వస్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అధికార వాంఛతో నవాబు కుటుంబంలో కలహాలు రేగి చివరకు ఉద్దండుడైన ఫ్రెంచ్ సేనాని బుస్సీ సాయంతో సలాబత్ జంగ్ సింహాసనమెక్కి దక్కన్ను పాలిస్తున్నాడు. కాని బుస్సీకి వాగ్దానం చేసిన సిబ్బంది ఖర్చు కొన్ని సంవత్సరాలు బకాయి పడ్డాడు. ఆగ్రహించి బుస్సీ సైనిక దర్పం చూపగా అతనికి రోక్కం ఇవ్వలేక తెలుగు కోస్తా జిల్లాలపై జమాబందీ వసూలు చేసుకునే అధికారం దత్తం చేశాడు. భారతదేశంలో పాశ్చాత్యుల పాలనకు అదే నాంది. బుస్సీ తనకు సంక్రమించిన అధికారాన్ని అమలు పరుచుకునేందుకు బలగంతో బెదిరిస్తూ తెలుగు జిల్లాలకు బయలుదేరాడు. అనేక రోజులు వేట బృందం అడవులు, నదులు, ఎడారులు దాటి ప్రయాణిస్తుంది. మబ్బులతో నిండిన ఆకాశం, భయానక వాతావరణం, దూరంలో తెలియని జంతువుల అరుపులు. కాని ఒక్క జీవి కూడా కనబడదు. 12 వేట కుక్కలు ఆ శబ్దం వచ్చిన వైపు పరుగెత్తాయి. వారి కళ్ల ముందే ఒక చిన్న కుందేలు ప్రత్యక్షమైంది. కుక్కలు దానిని చుట్టుముట్టాయి. కాని కుందేలు భయపడలేదు. అది ఉగ్రంగా ఎదుర్కొని దాడి చేసింది. కుక్కలు గాయపడినట్లు వెనక్కి తగ్గి తమ యజమానుల కాళ్ల దగ్గర ఆశ్రయం పొందాయి. వేటగాళ్లు కుందేలును చూసి ఆశ్చర్యంతో, అయ్యో, ఇది సాధారణ జంతువు కాదు, చిన్నదైనా సింహస్వభావం కలిగినది, ఉగ్రంగా ఎదుర్కొంటోంది. వేటగాళ్లు, ఓ రామచంద్ర, ఓ రఘుపతి, ఇంతటి ధైర్యం! ఒక కుందేలులో! వేటగాళ్లు కఠారాలు బయటకు తీస్తూ, ఇది మాయాజీవి కావాలి, మన ఆయుధాలు దానిని జయించాలి. వేటగాళ్లు తమ ఆయుధాలతో దాడి చేసినా కుందేలు వెనక్కి తగ్గలేదు. అది ధైర్యంగా ఎదుర్కొంది. వేటగాళ్లు భయంతో వెనక్కి తగ్గి ఆ ప్రాంతం విడిచి పారిపోయారు. సాయంత్రపు వెలుగులో 4 వేటగాళ్లు గ్రామంలోకి ప్రవేశిస్తారు. గ్రామస్తులు వారిని ఆశ్చర్యంగా చూస్తారు. వేటగాళ్లు, స్వామి, ఈ భూమి ఎవరిది? వృద్ధుడు, ఇది బొబ్బిలి. ఇది రవుగుట్ట. ఎప్పుడూ ఓటమి రాని భూమి ఇది. ఇక్కడ పుట్టిన జంతువులకు మరణం లేదు, గాయపడరు, చనిపోవు. వేటగాళ్లు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటూ, అయ్యో, ఈ భూమి నిజంగా దేవతల ఆశీర్వాదంతో నిండినది. వృద్ధుని మాటలు రాళ్ల మధ్య ప్రతిధ్వనిలా మారి వేటగాళ్ల హృదయాలను కదిలిస్తాయి. ఈ రోజు బొబ్బిలి వారసుడు కృష్ణమ్మరాయుడు జన్మదిన మహోత్సవం. రాజా రంగారీడు, మల్లమ్మదేవి, ముద్దులపట్టి, కులదైవం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనతా గంభీరతలతో విరాజిల్లుచున్నారు. ఈ రోజు బొబ్బిలి కోటలో ప్రతి చోటా ఉత్సవ వాతావరణం. వీధులు పూలతో అలంకరించబడి గజమాలలతో విరాజిల్లుతున్నాయి. రాజా రంగారీడు, మల్లమ్మదేవి తమ ప్రజలకు వస్త్రాలను దానం చేశారు. సహబంధీ భోజనాలు, సంప్రదాయ నృత్యాలు, మంగళ వాయిద్యాలు, ఆకాశాన్ని చీల్చుతూ వెలిగిన పటాకులు. బొబ్బిలి మహోత్సవం గంభీరతతో విరాజిల్లింది. రాజా రంగారాయుడు, మన బొబ్బిలి క్రీడోత్సవం ప్రారంభం కావడానికి విజయనగరం రాజు రాక కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన రాకతోనే ఈ ఉత్సవానికి నిజమైన ఆరంభం కలుగుతుంది. వెంగళరాయుడు సోదరుడు దృఢస్వరంతో, మంగళ వాయిద్యాలు మ్రోగించండి, ఆయన ప్రవేశాన్ని ఈ రాజ్యం గర్వంగా ప్రకటించాలి. విజయనగరం మహారాజు విజయరామరాజు తన మహాగజంపై సింహాసనంలా విరాజిల్లుతూ మంత్రి, సైనికులతో కలిసి బొబ్బిలిలో ప్రవేశించాడు. ఆయన కళ్ల ముందే పచ్చని పొలాలు విరాజిల్లుతున్నాయి. కూరగాయల తోటలు, ఎర్ర మిరపకాయలు రహదారి పక్కన ఎండుతున్నాయి. ప్రతి చోటా సంపద, ప్రతి చోటా సౌభాగ్యం. నదులు, చెరువులు నీటితో నిండినవి. బొబ్బిలి నిజమైన స్వర్గధామంలా కనిపించింది. బొబ్బిలి యొక్క పచ్చని పొలాలు, సంపదతో నిండిన వీధులు విజయరామరాజు హృదయంలో గర్వాన్ని రేకెత్తించాయి. కాని ఆ గర్వం వెంటనే లోభంగా మారింది. ఆయన మనసులో బొబ్బిలిని జయించాలని సంకల్పం పుట్టింది. రాజా రంగారీడు ఆహ్వానిస్తూ, రంగారాయుడు గారు, మీ ఆతిథ్యం ఎల్లప్పుడూ మనసును హత్తుకుంటుంది. మీ స్నేహమే బొబ్బిలి క్రీడోత్సవానికి నిజమైన శుభారంభం. మేకల పందెం ప్రారంభమైంది. ఈ విజయం బొబ్బిలి గౌరవాన్ని మరింత పెంచింది. పోరాటం ప్రారంభమైంది. కోడి పోరాటం ప్రారంభమైంది. విజయనగరం కోడి బలహీనంగా ఉంది. ఇది అవమానం. మన గౌరవం కాపాడాలి.
బొబ్బిలిలో ఎవ్వరూ నన్ను ఓడించలేరు. ఇకపై బొబ్బిలి పురుషులు గాజులు ధరించాలి. ఇది అవమానం. మన గౌరవం కాపాడాలి. బొబ్బిలిని ఓడించకముందు తీర్పు ఇవ్వకు. సరైన సమయానికి బావగారు రంగప్రవేశం చేశారు. మన బొబ్బిలి పులి వచ్చాడు. నేను ఉన్నంతవరకు బొబ్బిలిని ఎవరూ తాకలేరు. అన్నయ్య, నీ బహుమానం మా కుటుంబానికి గౌరవం. ఈరోజు మా హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తుంది. మన చెల్లి సుభద్రాదేవి వివాహం వెంగళరాయుడితో జరగాలని నా కోరిక. ఇది బొబ్బిలి బంధాన్ని మరింత బలపరుస్తుంది. మన గౌరవం మన ఐక్యతకు ప్రతీక అవుతుంది. మామయ్య, తాతయ్య ఎప్పుడూ అదే 7 రాజులు చీమ కథను చెప్తూ ఉంటారు. అది విసుగ్గా అనిపిస్తుంది. రాజకుమారుడా, అది కథ కాదు, ధర్మోపదేశము. ఆ గాథలో 2 మహానీతులు దాగియున్నవి. మొదటిది, ఏ విపత్తు వచ్చినా దాని మూల కారణమును గ్రహించుటే జ్ఞానం. రెండవది, ఆ చీమ మనకు ఉపదేశించుచున్నది. ఎవరైనను మన భూమిని ఆక్రమించునా, మన కుటుంబమును, మన సంప్రదాయమును భంగపరచునా, వారు ఎంత మహాబలవంతులైనను మన స్వేచ్ఛను కాపాడుటే మన కర్తవ్యం. స్వాతంత్ర్యం మన హక్కు. ధైర్యమే మన ఆయుధము. చిన్న బాలుడి అమాయక ప్రశ్నకు మామయ్య ఇచ్చిన సమాధానం కథలో దాగిన ధర్మాన్ని వెలిగించింది. స్వేచ్ఛ కోసం పోరాటం, అది బొబ్బిలి వారసత్వం. మన గౌరవం, మన హక్కు. మహారాజా, ఈ ఉత్సవం బొబ్బిలి గౌరవానికి ప్రతీక. మన ప్రజల ఆనందమే మన రాజ్యానికి శక్తి. రంగారాయుడు గారు, ప్రజల మనసు మన బలం. వారి విశ్వాసం నిలుపుకుంటే ఈ రాజ్యం ఎప్పటికీ నిలుస్తుంది. మల్లమ్మాదేవి గారు, మన బొబ్బిలి రాజ్యం గౌరవం కాపాడటమే కాకుండా ప్రజల భద్రత కూడా మన కర్తవ్యం. సభలో గంభీరత అలుముకుంది. విజయనగరం మహారాజు విజయరామరాజు తన కళ్లలో లోభం, తన స్వరంలో దృఢతతో మాట్లాడాడు. బొబ్బిలిని మహారాజా, జయించకపోతే విజయనగరం గౌరవం అసంపూర్ణ. మహారాజా, బొబ్బిలి ప్రజలు ధైర్యవంతులు. ఇది సులభం కాదు. వారి ధైర్యం నా సైన్యానికి ఎదురులేదు. బొబ్బిలి త్వరలో మా పాదాలతో వారి సంపదకి మూలం నీటి వనరులు. ముందుగా ఆ నీటి ప్రవాహాన్ని ఆపాలి. అనంతరాజా, ఇది నీ బాధ్యత. నీటి మూలం ఆగిపోతే బొబ్బిలి శక్తి క్షీణిస్తుంది. సాయంత్రపు కాంతిలో గోపాలస్వామి ఆలయం. వంగలరాయుడు ప్రదక్షిణం చేసి పవిత్ర కుంట దగ్గరికి చేరుకున్నాడు. ఎండిన నేల, పగుళ్ళు. వంగలరాయుడు ఆశ్చర్యంతో, ఈ కుంటలో ఎప్పుడూ నీరు ఉండేది. వేసవిలో కూడా ఎప్పుడూ ఎండిపోలేదు. ఇప్పుడు ఎందుకు నీరు లేదు? నీటి సరఫరా నిలిచిపోయిందంటే మన పంటలు చనిపోవాల్సిందే. వంగలరాయుడు వేగంగా తిరిగివచ్చి రాజా రంగారాయుడిని కలుసుకున్నాడు. అన్నయ్యా, దేవాలయానికి పూజకు వెళ్ళినప్పుడు ఒక అద్భుతం చూశాను. పవిత్ర కుంటలో ఒక్క చుక్క నీరు లేదు. చెరుకు తోటలు, పాన తోటలు, కూరగాయలు ఆల్ నీటి కొరతతో వాడిపోతున్నాయి. ఇది సాధారణం కాదు తమ్ముడుగారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది. ప్రభూ, కొన్ని విషయాలు మీ ఆజ్ఞ లేకుండా జరిగాయి. కారణం తెలుసుకోవడానికి కాలువ దారిలో వెళ్లి చూశాను. కాని నల్ల చెరువు గట్టుకు చేరుకునేసరికి అక్కడ 200-300 మంది సైనికులు కావలి ఉండటం చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, శత్రువుల కుట్ర. మనం తొందరపడకూడదు. తిట్టినా కొట్టినా మనం శాంతియుతంగానే మన పని సాధించుకోవాలి. ఈ సంకల్పంతోనే అనంతరామయ్య గుడారానికి వెళ్లి నమస్కరించాను. వెలగల రాయుడు వేదనతో, అనంతరామయ్య గారు, మా నీటిని మాకు వదిలేయండి. మేము వెళ్ళిపోతాము. మా పిల్లలు, పశువులు దాహంతో అల్లాడుతున్నారు. రాయుడు, బొబ్బిలి వదిలి పాలకొండ అడవులకు వెళ్ళిపోండి. అక్కడ నీరు దొరుకుతుంది. మీ ఇల్లు పొయ్యిలు అన్నీ వదిలేసి దేశభ్రష్టులై వెళ్ళిపోండి. మీరు ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే ఈ బొబ్బిలి కోటని శవాల దిబ్బలుగా మారుస్తాము. ప్రభువులను ఉరితీస్తాం. పసిపిల్లలను చంపుతాం. గర్భిణీ స్త్రీల గొంతులు కోస్తాం. ఆడపిల్లలను పాడు చేస్తాం. బొబ్బిలిని ముక్కలు ముక్కలుగా విచ్ఛన్నం చేస్తాము. ఈ కోటను నేలమట్టం చేసి పొగాకు తోటలు పెంచుతాము. అయ్యో, పాలకొండ నీరు మా పిల్లలకు పడదు. వారు చనిపోతారు. మా నీరు మాకు ఇవ్వండి. వెలగల రాయుడు వీరావేశంతో గర్జించాడు. ఆయన నేరేడు కర్రతో శత్రువులపై దూసుకెళ్లాడు. విజయరామరాజు మేనల్లుళ్ళు భయంతో వణికిపోయి గుర్రాలకు జీను కూడా వేయకుండానే పారిపోయారు. అదే క్షణం యుద్ధానికి అంకురార్పణ జరిగింది. ఆఫ్రికన్ సిద్ధీలు, రోహిల్లాలు, సిక్కులు, మరాఠాలు 12 రకాల సైన్యాలు బొబ్బిలిని చుట్టుముట్టాయి. గోవిందా గోవిందా అని స్మరిస్తూ బొబ్బిలి వీరులు శత్రువులపై దూకారు. సైనికులారా, ఈ వెంగళరాయుడిని బంధించి మా మామయ్య మహారాజు విజయరామరాజు దగ్గరకు తీసుకురండి. ఇది మనకు అవకాశం. ఫ్రెండ్స్ సైన్యంతో బొబ్బిలిని నాశనం చేస్తాం. నా సైన్యం ముందు బొబ్బిలి ధైర్యం గడ్డిపరక. బొబ్బిలి త్వరలో మా పాదాల వద్ద వంగుతుంది. రైడర్ జంగ్, రాయుడు నా సైన్యాన్ని నాశనం చేశాడు.
నాకన్నా తక్కువ స్థాయిలో ఉండవలసిన వాడు ఇప్పుడు నా మీద పైచేయి సాధిస్తున్నాడు. నావి 81 గ్రామాలు, బొబ్బిలివి 11 గ్రామాలు. అతడిని, బొబ్బిలి కోటను అంతం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అన్నయ్య, యుద్ధం బొబ్బిలి ప్రజలకు, మన ప్రజలకు కష్టాన్ని తెస్తుంది. దయచేసి ఆలోచించు. అమ్మా పైడి తల్లి, నీ మాటలు నా సంకల్పాన్ని మార్చలేవు. బొబ్బిలి మా పాదాల వద్ద వంగవలసింది. బొబ్బిలిని జయించకపోతే విజయనగరం గౌరవం అసంపూర్ణ. మహారాజా, బొబ్బిలి ప్రజలు ధైర్యవంతులు. ఇది సులభం కాదు. వారి ధైర్యం నా సైన్యానికి ఎదురు లేదు. బొబ్బిలి త్వరలో మా పాదాలతో వంగుతుంది. లంచం అడిగాడు. భారీ లంచం తీసుకుని బుస్సీ సహాయం మాత్రమే మార్గమని చెప్పాడు. 7 లక్షల ఆవులు, 7 లక్షల గొర్రెలు, 4 లక్షల నల్ల ఆవులు, 7 బండ్ల గుడ్లు, బ్రాందీ సీసాలు, ముత్యాల టోపీ, సీమ్లెస్ కో, 3 రెట్లు పెద్ద అద్దం, అన్నీ బుస్సీ కోసం సిద్ధం చేశారు. విజయరామరాజు బుస్సీ కోసం సిద్ధం చేసిన మహాకాంతలతో పాండిచ్చేరి చేరుకున్నాడు. ఆ కానుకల వెనుక Bobili has insulted our honor. With your support, we will destroy them. This is Vizianagaram's gift to you, General Bassi. Your gold, your honor. Now my army will stand. Vijayaramaraju, who pays tribute to the Nizam of Gokonda, has come for your help. Accept the bribe, conquer Bobili. Bobili is just a village of huts, isn't it? I will crush it with my boots and reduce ఫ్రెంచ్ it జనరల్ arrogantly. బుస్సీ పన్ను కోరుతున్నారు. వెంటనే చెల్లించాలి. వెలగల రాయుడు కోపంగా ప్రతిఘటిస్తూ, బొబ్బిలి స్వతంత్ర రాజ్యం, విదేశీ జనరల్కి మేమెందుకు పన్ను చెల్లించాలి? మహారాజా మాటే, బొబ్బిలి ప్రజల సంకల్పం. హైదర్ జంగ్. స్వామి, సుభద్రాదేవి వివాహం మీ తమ్ముడు వెంగళరాయుడితో జరగాలని నా కోరిక. ఇది బొబ్బిలి బంధాన్ని మరింత బలపరుస్తుంది. అక్క మాటే మా గౌరవం. ఈ వివాహం బొబ్బిలి గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ రోజు బొబ్బిలి కోటలో ఆనందోత్సాహం అలుముకుంది. బెంగళ రాయుడు, సుభద్రాదేవి వివాహం ఘనంగా జరుగుతోంది. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. దీపాల వెలుగులు కోటను అలంకరిస్తున్నాయి. ప్రజల హృదయాలలో ఆనందం ఉప్పొంగుతోంది. ఈ రోజు బొబ్బిలి చరిత్రలో ఒక స్వర్ణయుగం. రాత్రి వేళ వివాహ మహోత్సవం జరుగుతున్న సమయంలో తండ్రపాపయ్య కోట గోడ వెలుపల 2 అపరిచితులను గమనిస్తాడు. వారు ఒక పాత పటాన్ని విప్పి రహస్యంగా చర్చిస్తున్నారు. బొబ్బిలి కోటలో బలహీనతలు ఇవే. ఇక్కడ దాడి చేస్తే విజయం ఖాయం. ఈ పథకం విజయనగరం రాజుకు ఉపయోగపడుతుంది. మేము విజయనగరం రాజు పంపిన గూఢచారులం. ఫ్రెంచ్ సహాయంతో బొబ్బిలిని నాశనం చేయాలని పథకం. రాజా రంగారాయుడు కోపంగా, ఆజ్ఞాత్మకంగా, బొబ్బిలి గౌరవాన్ని ఎవరూ తాకలేరు. మీ ద్రోహానికి శిక్ష తప్పదు. బొబ్బిలి కోటలో రహస్యాలు శత్రువుల చేతిలోకి వెళ్లాయి. పాపారాయుడు అనుమానం నిజమైంది. గూఢచారులు తమ ద్రోహాన్ని ఒప్పుకున్నారు. రంగారాయుడు గర్జన సభలో ప్రతిధ్వనిలా మారింది. బొబ్బిలి గౌరవం అజేయం అని ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపింది. 10 మంది సైనికులు విజయనగరం నుండి బొబ్బిలికి వచ్చే అటవీ మార్గాన్ని గస్తీ చేయాలి. మహారాజా ఆజ్ఞే మా ప్రాణం. రాజం ప్రవేశం వద్ద నేను ఉన్నంత వరకు బొబ్బిలిని ఎవరూ తాకలేరు. నరసరాయుడు ఆవేదనతో, మోరాజ్ గారు, విజయరామరాజు బొబ్బిలిని నాశనం చేయడానికి బుస్సీ, హైదర్ జంగ్ సహకారం తీసుకున్నాడు. ఇది క్రూరమైన యోజన. బొబ్బిలి ఎప్పుడూ ఫ్రెంచ్కు మద్దతు ఇచ్చింది. అయినా ఇప్పుడు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నరసరాయుడు, నీ మాటలు నిజమే. బొబ్బిలి ఫ్రెంచ్కు మద్దతు ఇచ్చింది. నేను ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. నీ ఆవేదనను బుస్సీకి వివరించి శాంతి కోసం కృషి చేస్తాను. మా ప్రజలు రక్తపాతం కోరుకోవడం లేదు. దయచేసి బొబ్బిలిని రక్షించండి. నేను హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని ఆపుతాను. బొబ్బిలి గౌరవం నిలబడుతుంది. మచిలీపట్నంలో నరసరాయుడు మోరాజ్ను కలుసుకున్నాడు. బొబ్బిలి ఆవేదనను వివరించాడు. మోరాజ్ శాంతి కోసం హామీ ఇచ్చాడు. మోరాజ్ బుస్సీకి లేఖ రాశాడు. బొబ్బిలి రాజు దయగలవాడు. ఫ్రెంచ్తో స్నేహం కోరుకుంటున్నాడు. రాజీకి సిద్ధంగా ఉన్నాడు అని. రాత్రివేళ మల్లమ్మదేవి స్వప్నంలో ఆలయ గోపురం కింద అడుగులు వేసింది. గాలి గుసగుసలు, దీపాల వెలుగులు, నిశ్శబ్దం అన్నీ కలిసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా ఆలయంపై ఉన్న కుండలు వాలిపోయాయి. విగ్రహంపై వెలుగు తగ్గిపోయింది. తిరునామం, పచ్చల హారం కాంతి కోల్పోయాయి. దీపాల వెలుగులు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఆ భయంకర శకునాల మధ్య మల్లమ్మదేవి విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చుంది. చేతులు జోడించి కన్నీటి కళ్లతో ప్రార్థించింది. స్వామి, నువ్వే మాకు రక్ష. ఈ అశుభ శకునాల నుండి మమ్మల్ని కాపాడు. మల్లమ్మాదేవిగారు, మన బొబ్బిలి రాజ్యం గౌరవం కాపాడటమే కాకుండా ప్రజల భద్రత కూడా మన కర్తవ్యం. స్వామి వేణుగోపాల, నువ్వే మాకు రక్ష. ఈ అశుభ శకునాల నుండి మమ్మల్ని కాపాడు స్వామి. పాపారాయుడు లేని ఈ రాత్రి బొబ్బిలిపై దాడి చేస్తే విజయం ఖాయం. 14 రోజుల దీర్ఘ ప్రయాణం అనంతరం ఫ్రెంచ్ సైన్యం, విజయరామరాజు సైన్యం కలిసి 1,00,000 మంది యోధులు బొబ్బిలి సరిహద్దుల వద్ద శిబిరం వేశారు. ఇవాళ బొబ్బిలి గస్తీ ముగిసింది. కాల్చండి. అటాక్ నా. నో సర్వైవర్స్. ద్రోహం.
విజయనగరం మమ్మల్ని దాడి చేసింది. మీ పథకం తెలివైనది. నా సైన్యం మీ పక్కన ఉంటుంది. బొబ్బిలి అంటే కొన్ని పూరిళ్ల గ్రామమే కదా. నా బూట్లతో తొక్కి దాన్ని మట్టిలో కలిపేస్తాను. ఇది బొబ్బిలి పతనానికి ఆరంభం. బుస్సీ దొర. బొబ్బిలిని సామాన్యమైనది అనుకోవద్దు. అక్కడ ఒక్కొక్క మొగుడు 100 మందితో సమానం. స్త్రీల వీరత్వం ఢిల్లీ దాకా తెలుసు. వారు పిల్లలను నడుమున పెట్టుకుని, నీళ్ల బిందెలను తలపై పెట్టుకుని, వీపున ఈటెల కట్టలను ధరించి యుద్ధం చేసే వీరనారిమణులు. నా ప్రాణాలు ఉంటే చాలు, ఈ లంచం వద్దు, యుద్ధం వద్దు. మీరు ఒంటరివారు కాదు. హైదర్ జంగ్, విజయరామరాజు మీకు తోడుగా ఉంటా. ధర్మారావు రాయబారం కోసం ఫ్రెంచ్ జనరల్ బుషీ విజయరామరాజు శిబిరానికి చేరుకున్నాడు. యుద్ధాన్ని ఆపమని వేడుకున్నా విజయరామరాజు అంగీకరించలేదు. ధర్మారావును చంపాలని సంకల్పించాడు. అప్పుడే ధర్మారావు మరియు బొబ్బిలి యువ వీరులు తమ పెళ్లి బాసింగాలను ఈటలకు, కంకణాలను బాకులకు కట్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. నిజమైన పెళ్లి అంటే తుపాకుల మోతలే అని గర్జిస్తూ శత్రువులపై దూకారు. 7 గడియల పాటు సాగిన ఈ యుద్ధం భీకరమైనది, కరుణ లేనిది. ఫ్రెంచ్ సైనికులు పెరింగీలు తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ బాంబుల మోతలో బొబ్బిలి సైనపతి రామన్న ప్రాణాలు కోల్పోయాడు. రామన్న మరణంతో బొబ్బిలి జాతకం మారిపోయింది. పాపారాయుడు లేని బొబ్బిలి ఇక నాశనమవ్వడం ఖాయం. రాజా రంగారావు ఆవేదనతో కన్నీటి పర్యంతమై వెంటనే పాపారాయుడికి వార్త పంపండి అని ఆజ్ఞాపించాడు. అన్న, పాపారాయుడు కోటలో లేడు. ఇక్కడ బాలింతలు, పసిపిల్లలు, పెళ్లివారు మాత్రమే ఉన్నారు. పాపారాయుడు లేని సమయంలో దాడి చేయడం ధర్మం కాదు. నన్ను నీ చెల్లిగా భావించి బొబ్బిలిని నాకు పెళ్లి కానుకగా ఇచ్చావని అనుకో. రాణి మల్లమ్మదేవి, ముందు బొబ్బిలిని నాశనం చేసి నా పగని తీర్చుకుంటాను. ఆ తర్వాత నువ్వు విధవగా సర్వస్వం కోల్పోయి నా వద్దకు వస్తే అప్పుడు నీకు ఒక చిన్న ఎస్టేట్ను ఇస్తా. నా అంతఃపురం స్త్రీల కంటే నీకే మంచి ఆహారం, వస్త్రాలు ఇచ్చి గౌరవిస్తాను. విజయరామరాజు సమాధానం క్రూరతతో నిండిన అవమానపు కత్తిలా మల్లమ్మదేవి హృదయాన్ని గాయపరిచింది. ఒకవైపు రాణి మల్లమ్మదేవి ఆవేదన కన్నీటి ప్రవాహంలా ఉప్పొంగుతుంటే, మరోవైపు విజయరామరాజు క్రూర పరిహాసం అగ్నిజ్వాలలాగా దహించుకుంటోంది. ఈ విరుద్ధ భావాల మధ్య బొబ్బిలి యుద్ధం అనివార్యమైంది. ఈ చెరువు నీరు మా శత్రువులను ముంచేస్తుంది. నీరు మేము మునుగుతున్నాం. ఈ చెరువు నీరు మన శత్రువులను ముంచేస్తుంది. దాడి చెయ్యండి, బొబ్బిలి కోటను నేలమట్టం చెయ్యండి. సైనికులారా, దాడి చెయ్యండి, బొబ్బిలి కోటను నేలమట్టం చెయ్యండి. బొబ్బిలి గౌరవం కోసం ప్రాణాలు అర్పిస్తాం. మా రక్తం బొబ్బిలి గోడలలో కలిసిపోతుంది. బొబ్బిలి ఎప్పటికీ నిలుస్తుంది. వెనక్కి తగ్గవద్దు. బొబ్బిలి పడిపోవడం కాదు. మన గౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడుదాం. మన భూమి కోసం, మన గౌరవం కోసం. ఈ రక్తమే మన వారసత్వం. తిరంగి పేల్చండి, వారి ధ్వంసం చేయండి. బొబ్బిలి గౌరవం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాను. ఒక్క యోధుడి శక్తి 100 మందిని ఎదుర్కొంటుంది. ధర్మం కోసం పోరాడే యోధుడి శక్తిని మీరు చూడబోతున్నారు. బొబ్బిలి గౌరవం కోసం నా శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మా ఆత్మలు ఎప్పటికీ నిలుస్తాయి. ఒక్కడిది ధైర్యం, కానీ మా సైన్యం ముందు నిలువలేవు. ఈ యోధుడి ధైర్యమే మా అడ్డంకి. వెనుక నుండి కాల్చండి. I will stake my life for the glory of Bobili. Even if 1,000,000 soldiers stand before me, this fort will not stop a bull. The strength of a warrior fighting for Dharma never. బొబ్బిలి గౌరవం కోసం ప్రాణాలు అర్పిస్తాం. బొబ్బిలి గౌరవం కోసం మా ప్రాణాలనే సమర్పిస్తాం. మా రక్తం నేలలో కలిసినా మా ధైర్యం ఎప్పటికీ నిలుస్తుంది. ఇది మా భూమి, మా కుటుంబం. వెనక్కి తగ్గేది లేదు. శత్రువుల రక్తమే మా సమాధానం.
నిజమైన పెళ్ళంటే తుపాకుల మూతలే. మా బాసికాలు యుద్ధ రంగంలో మెరవాలి. జై బొబ్బిలి. బొబ్బిలి మహిళల వీరత్వం యుద్ధరంగాన్ని రక్తస్నానంగా మార్చింది. వారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. బొబ్బిలి గౌరవం కోసం వారు చూపిన ధైర్యం యుగయుగాల పాటు స్ఫూర్తిగా నిలుస్తుంది. లక్షల మంది వీరులు ధూళిలో అగ్నిలో పోరాడారు. బొబ్బిలి ఒక కోట కాదు, అది గౌరవం, త్యాగం, వారసత్వం. ఆ యుద్ధం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. మహారాజు రంగరాయుడు, వెంగళ రాయుడు యుద్ధంలో వీరమరణం పొందారు. ఓ వేణుగోపాల, మా బంధం రక్తంలో ముగిసింది. బొబ్బిలి గౌరవం కోసం అన్న ప్రాణాలు అర్పించారు. ఈ బిడ్డను నీ సంరక్షణలో ఉంచుతున్నాను. అతను బొబ్బిలి భవిష్యత్తు. అమ్మా, నా ప్రాణం అతని రక్షణ కోసం. బొబ్బిలి గౌరవం కోసం మా ప్రాణాలు అర్పించటం మా పుణ్యం. ఈ అగ్నిలో మా ఆత్మలు శాశ్వతంగా నిలుస్తాయి. ఈ అగ్ని మా గౌరవాన్ని కాపాడుతుంది. శత్రువుల చేతిలో పడకముందే మేము త్యాగం చేస్తాం. అమ్మా, మీ త్యాగం బొబ్బిలి చరిత్రలో నిలుస్తుంది. అయ్యా, దయచేసి నా కుమారుణ్ణి విడిచిపెట్టండి. అతడు నిరపరాధి. ఇతడు రంగారాయుడు కుమారుడు. నా పగ తీర్చుకోవడానికి ఈ బాలుడి రక్తం కళ్ళ చూస్తా. ఆపు రామరాజా, పిల్లవాడి రక్తంతో నీ ప్రతీకారం ధర్మం కాదు. అతడు ఎవరి కుమారుడైనా నిరపరాధిని రక్షించడం మన కర్తవ్యం. అమ్మా, వారు మనల్ని పట్టుకుంటారా? బిడ్డ, భయపడకు. ఈ రాత్రి మనం స్వేచ్ఛను పొందుతాము. ఈ శిబిరం నుండి దూరంగా వెళ్ళాలి, మన గౌరవం కోసం. లేదు బిడ్డ, మన ధైర్యమే మనకు రక్షణ. ఈ గుర్రం మనల్ని స్వేచ్ఛ వైపుకు తీసుకుపోతుంది. బొబ్బిలి కోట శత్రువుల చేతిలో నాశనమైంది. ఈ రక్తానికి ప్రతీకారం తప్పదు. బొబ్బిలి గౌరవం కోసం నేను ప్రాణం అర్పిస్తాను. Ranga Rayudu, I wasn't here. Forgive me. My heart cannot bear this pain. You Tan- gave your lives for Bobby. మహారాజా మల్లమ్మ, నేను లేనందుకు ఈ దుస్థితి వచ్చింది. నా ప్రాణం బొబ్బిలి గౌరవానికి అర్పిస్తాను. నీ రక్తానికి ప్రతీకారం తప్పదు. Bobby Tiger! Hold the line, stop it! Falling away! Ibala! Iba Bilancho Bila! The step you took in Bobby is your last! Your valor may live in legend, but you cannot kill me! Ah! Shah! This is for Bobby! For our people! You cannot stop the Empire! బావా పాపారాయ, నన్ను ఓడించడం అసాధ్యం. బొబ్బిలిని నేను ఒక రోజులో నాశనం చేశాను. నా ప్రాణం బొబ్బిలి గౌరవానికి అర్పిస్తున్నాను.